అందరికీ నమస్కారం. నేను ఈ వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే, ఒక తల్లిగారు, ఒక టీచర్ గారు మనకి బియ్యం స్పాన్సర్ చేస్తారనేది బియ్యం గట్ట కొద్ది సామాలు. అయితే చాలామంది చెప్పుకోలేక బాధపడుతూ ఉంటారు. చర్చిలో పాస్టర్లైనా సరే, గుడుల్లో పూజారైనా సరే, మసీదుల్లో నమాజు చదువుతున్నవారైనా సరే, మీకు ఎవరికైనా సరే, లేదు గ్రామస్తులకైనా సరే, ఎవరికైనా సరే ప్రతి ఒక్కరికి ఇబ్బంది అనేది కలుగుతుంది. ఒకవేళ పొరపాటున మీకేమైనా ఇబ్బంది కలిగి ఒక నెలకు మాకు ఏమైనా కావాలి చెప్పుకోలేకపోతున్నాం బ్రదర్ అంటే, పర్సనల్గా నేను ఈ నెంబర్ పెడతాను, దీంట్లో నాకు పర్సనల్గా ఫోన్ చేయండి. ఎందుకంటే నేను చెప్తున్న మాట ఊరికే కాదు, ఎవరి కష్టాల్లో ఉన్నా సరే, ఎవరి ఇబ్బందులు ఉన్నా సరే, మనమైతే వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం సాయం చేస్తామని చెప్పాం. ఖచ్చితంగా నా వీడియో సాదృశ్యం అదే. ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా సరే, కొంచెం అయినా ఎవరికి ఏ ఇబ్బంది అయినా నాకు ఫోన్ చేస్తే నేను తెచ్చిస్తానని చెప్పాను. అయితే ఖచ్చితంగా మీరు వీడియో మాత్రం మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసుకోండి. చెప్తున్నాను కదా, చర్చిల్లో పాస్టర్లు అయినా సరే, గుడుల్లో పూజారైనా సరే, మసీదులో నమాజ్ చేస్తున్నారైనా సరే, ఎవరికైనా సరే మనం అందించడానికి మనం సిద్ధంగా ఉంటాం. అలాగే గ్రామాల్లో మీ గ్రామాల్లో ఎవరికైనా ఇబ్బంది అయినా సరే, ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే, ఒక్క పూట అన్నం అందించడానికి మనం సిద్ధంగా ఉంటాం. రెండో మాట ఏంటంటే, ఒకవేళ ఎవరైనా 100 మందికి భోజనాలు పెట్టాలన్నా అనిపించినా సరే ఫోన్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళందరికీ భోజనాలు పెడదాం, గ్రామం అందరికీ కలిపి భోజనాలు పెడదాం. అలాగే లేని వారికి బియ్యం ఇద్దాం, అలా లేని వారికి బట్టలు ఇద్దాం. ఖచ్చితంగా లేని వారికి సాయం చేద్దాం. మనం ఎప్పుడు చెప్పిన మాట తప్పం. ఖచ్చితంగా మీరైతే వీడియో వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేస్తారని చెప్పిన ఆశ. మళ్ళీ చెప్తున్నాను, ఆ తల్లిగారు మనకి ఎంతో ప్రేమించి, మా పిల్లలు స్కూల్కి వెళ్తున్న టీచర్ గారిని అడిగాను, మేడం మీరు కూడా స్పాన్సర్ చేయొచ్చు కదని. చాలామంది స్పాన్సర్ చేస్తానంటున్నారు, కానీ చేయకపోయిన తర్వాత సంగతి నేనైతే చెప్తున్నాను కదా. ఖచ్చితంగా మీరు ఏ ఊర్లో ఉన్నా సరే మనమైతే తీసుకొచ్చి మీకు అందుబాటులో నెల్లూరులో ఎక్కడైనా దగ్గర మాది చెప్పాను కదా, ముత్తుకూరు, కృష్ణాపట్నం పోర్టు, సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలం, ముత్తుకూరు పంచాయతీలో ఉంటాను నేను. మీకు ఎవరికైనా ఖచ్చితంగా చెప్పాను కదా, వాళ్ళు పాస్టర్లైనా సరే, పూజారులైనా సరే, మసీదులో ఉన్నారు సరే, ఏ కుల మత భేదాలు లేవు. ప్రతి ఒక్కరికి మనం చేస్తున్న సోషల్ సర్వీస్ ఏంటంటే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది. ప్రతి ఒక్కరు లేని వాళ్ళకైతే మనం భోజనాలు ఎప్పుడు పెడతాం. లేని వారికి ఎప్పుడు మనం ఆల్రెడీ ఇంత దూరం వచ్చానంటే చాలా దూరం వచ్చాను. మా ఊరికి దాదాపు ఒక 70 కిలోమీటర్లు వచ్చాను మా ఊరి నుంచి. ఏదేమైనా సరే లేని వారికి మనం కొంచెం అన్నం పెడదాం. లేని వారు ఆకలి తీర్చాలి కనుక ఖచ్చితంగా వీడియో అయితే వాట్సాప్ గ్రూపులో పెట్టండి. మళ్ళీ చెప్తున్నాను, క్రైస్తవులకైనా, హిందువులకైనా, ముస్లింకైనా, ఎవరైనా సరే మనుషులే కాబట్టి మనం చేస్తున్న సోషల్ సర్వీస్ ద్వారా కొంతమంది ఆకలి తీర్చాలని ఆలోచన. చెప్పాను కదా, ఆల్రెడీ నా కాడ బియ్యం కూడా రెడీగా ఉన్నాయి. ఎవరైనా ఆకలితో ఉన్నట్టయితే ఒక్క మనిషికి అయితే 20 కేజీలు ఇద్దాం, లేకపోతే ఎక్కువ మంది అంటే తలా 10 కేజీల లెక్క ఇద్దాం. ఏదైనా సరే ఒక 10 మందికి మనం ఆకలి తీర్చాలి. ఏదైనా మన సోషల్ సర్వీస్ ఛానల్ డౌన్ అయిపోతుంది, మనకి యూస్ పెరగట్లేదు. ఖచ్చితంగా మన వీడియోలు కూడా మీరు కొంచెం చూసినట్లయితే, నలుగురు షేర్ చేసినట్లయితే మనం కూడా 10 మందికి అన్నం పెట్టవచ్చు. మంచి చేయడానికి మన సోషల్ సర్వీస్ ద్వారా మనం ముందుకు పోవాలని ఒక ఆలోచన. చెప్పాను కదా, ఏదో సంపాదించుకోవాలని కాదు. ఎన్ని చెప్పుకున్నా ఏంటంటే చెప్పుకోలేని బాధలు ఉన్నాయి. కానీ ఏదేమైనా సరే కొంతమందికి మనం భోజనాలు పెడదాం. వీడియో నలుగురికి షేర్ చేయండి. నచ్చితే షేర్ చేయండి. కుల మత భేదాలు లేవు కనుక ప్రతి ఒక్కరికి అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం కూడా బాగుండాలి.